రంగారెడ్డి జిల్లా సేరిగూడ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ లో ఓరియంటేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందన్నారు చైర్మన్ పాండురంగారెడ్డి. శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని అన్నారు. ఇంగ్లీష్ వస్తే మంచి కంపెనీలో ఇతర దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం ఉందన్నారు. బీటెక్ 4 ఏళ్లు కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుందని పాండురంగారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా ఫ్లోరల్ టెక్నాలజీ డైరెక్టర్ భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఏంటంటే వైజయంతి ఎడ్యుకేషన్ సొసైటీ శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతుందో 2001లో స్టార్ట్ చేసి ఈరోజు 25th బ్యాచ్ ఈరోజు ఈ ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యింది. ఈ శుభ సందర్భంలో మా దగ్గర చదువుకొని వెళ్ళినటువంటి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మళ్ళీ ఇప్పుడు చేరినటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. 20 సంవత్సరాలుగా ఈ నమ్మకం పెట్టుకొని మేము నారాయణపేటలో జర్నీ మొదలుపెట్టేసి ఇక్కడికి వచ్చేసి ఒక ప్రముఖ విద్యా సంస్థగా ఒక గ్రూప్గా ఎదిగి కొంత వేల మందికి ఒక ఉద్యోగాలు కల్పించి ఒక 100 మందికి ప్రతి సంవత్సరం ఒక అవుట్ గోయింగ్ బ్యాచ్ దాదాపు ఈ సంవత్సరం 800 పైనటువంటి విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్ వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఒక యూనివర్సిటీ స్థాపించాం. యూనివర్సిటీ ద్వారా ఒక నేషనల్ లెవెల్లోనే కాకుండా మన రాష్ట్రంలో మన దేశంలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అమెరికాలో కానివ్వండి, కెనడా కానివ్వండి, ఈరోజు యూకేలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, లేకపోతే చైనాలో ఉన్నటువంటి ఇలాంటి విద్యా సంస్థలన్నింటిలో కూడా టైఅప్ పెట్టుకోబోతుంది రాబోయే